మెదక్ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్లు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరూపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత పంచా విజయ్ కుమార్ లేని పక్షంలో ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మెదక్కు సిఎస్ఐ చర్చకు 29 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. గతంలో ప్రభుత్వం నుంచి 100 సంవత్సరాల లీజుకు తీసుకున్న చర్చ్ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అని సందర్భంగా డిమాండ్ చేశారు. ఏడుపాయల దేవస్థానం అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఏడుపాయల దేవస్థానం నుంచి ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్న అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని ఆయన ఆరోపించారు. సిఎస్ఐ చర్చ నుంచి ఎలాంటి ఆదాయం లేకపోయినప్పటికీ ప్రభుత్వం నిధులు కేటాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది నిజంగా కూడా యాక్సిడెంట్లను తగ్గించడానికి సొల్యూషనా అని చెప్పి భారతీయ జనతా పార్టీ నేను అధికార పార్టీ ప్రశ్నిస్తున్నాను. ఎందు గురించి అంటే గతంలో కూడా ఈ ఇష్యూని మనం ప్రస్తావించాం. గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మెదక్ వచ్చినటువంటి 2-3 సందర్భాలలో మెదక్ ఒక రింగ్ రోడ్డు కావాలి, ఇక్కడ యాక్సిడెంట్లు అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఉన్నదని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఏదో తూతూ మంత్రంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ప్రజలకు కన్నీళ్ళు దూడుస్తున్నామని చెప్పేసి చెప్పడమే తప్ప మరి మీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టుంటే, మన స్థానిక ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉన్నట్టుంటే ఈరోజు 765Dలో ఏదైతే హైవే నిర్మాణం జరుగుతున్నదో మీరు కానీ స్థానిక ప్రభుత్వమైన డిపిఆర్ రిలీజ్ చేసేసి మీరు రింగ్ రోడ్ ప్రపోజల్ పెట్టినట్టుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి దానికి కావాల్సినటువంటి నిధులు మా ఎంపీ గారి తరఫున మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా కూడా మీరు కూడా చెప్పారు, ఆ ముఖ్యమంత్రి చెప్పారు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ఎదుర్కొచ్చినప్పుడు ప్రస్తావించడం జరిగింది. మెదక్ రింగ్ రోడ్డు యొక్క